మతాంతర వివాహం అనేటటువంటిది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద జరుగుతుంటాయి. ఎందుకంటే మన వివాహ ప్రకారం అయితే హిందూ వివాహ ఎలా పద్ధతిలో చేయాలి అనేది చట్టం చెప్పింది. అలాగే క్రైస్తవ వివాహానికి, ముస్లిం వివాహానికి చట్టబద్ధత కల్పించేటటువంటి ప్రొసీజర్‌ని చెప్పింది. అలా కాకుండా ఒక మతం వాళ్ళు వేరే మతం వాళ్ళని చేసుకున్నప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే హిందూ అమ్మాయిలు ఒక క్రిస్టియన్ అబ్బాయిని లవ్ చేశారు. లేదా ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని లవ్ చేశారు. నిజంగా వీళ్ళకి మతాంతర వివాహ ఉద్దేశం, మతాంతర జీవనం ఉద్దేశం ఉన్నప్పుడు భార్యని మతం మార్చమని చెప్పి మారమని భర్త ఎందుకు అడగాలి? అది క్రిస్టియన్ అయినా, క్రిస్టియన్ భర్త అయినా, లేకపోతే ముస్లిం భర్త అయినా వాళ్ళు మారచ్చు కదా! ఒకవేళ అలా మారు అన్నప్పుడు. అంటే అక్కడ తేడా వస్తుంది. పోనీ ముందుగా లవ్ చేసే ప్రారంభంలో నువ్వు మతం మారతానే నేను లవ్ చేసుకుంటాను, మనిద్దరం లవ్ అని చెప్తున్నారా? లేదు. ప్రేమలోకి మునిగాక ఇక వెనక్కి పోలేరని తెలిసాక తన కుటుంబం మొత్తాన్ని అమ్మాయికి ఇంటర్లింక్ చేస్తూ లేదా బెదిరింపులకి పాల్పడతా ఆ పైన చేస్తున్న ఒక దాష్టీకం అనమాట. దీనికి సజీవ సాక్ష్యం మొహమ్మద్ అబూజర్ అనేటటువంటి అతను డెహ్రాడూన్‌లో చేసుకొచ్చింది ఏంటంటే మౌల్వీ సమక్షంలో ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించాడు. ఆ అమ్మాయి 4 రోజులు కాపురం చేశాక ఫోన్ గబక్కన ఇతనితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఫోన్ చూస్తే వాళ్ళ మౌల్వీకి 8,00,000 రూపాయలు ఈ అమ్మాయి వ్యయం అంటూ ప్రకటించుకొచ్చాడు. అంటే అంత నేను ఖర్చు పెట్టాను నాకు ఇయ్యి అని చెప్తున్నాడు మౌల్వీని. అంటే లవ్ జిహాద్ జరుగుతోంది. హిందూ అమ్మాయిని మతం మార్చి అంటే ప్రేమ పేరుతో రొచ్చులోకి దించి ఆ పైన పెళ్లి చేసుకుంటే ఇంత ఇస్తామని కొంతమంది పెద్దలు చెప్తున్నారనడానికి సాక్ష్యం ఇది.